హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. బీరకాయతో మనం పచ్చడి, కర్రీస్ ఇలా ఎన్నో ప్రిపేర్ చేస్తుంటాం కదా. కానీ ఇలా డిఫరెంట్గా మీరు ప్రిపేర్ చేసి చూడండి. కొంచెం కూడా అన్నం మిగల్చకుండా మొత్తం తినేస్తారు. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీకి లేత బీరకాయలు తీసుకోవాలి. చాలా చిన్న సైజులో ఉన్నాయండి. ఈ బీరకాయలు చూస్తే ఎంత లేత కనిపిస్తున్నాయో చూసారు కదా. ఈ బీరకాయల్ని పైన తొక్కలు తీసేసి క్లీన్ చేసుకున్న తర్వాత ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే వచ్చేసి ఎర్రగా ఉన్న టమాటాలు 3 తీసుకోవాలి. ఈ మూడింటిని ఈ విధంగా కట్ చేసి ఈ ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఆయిల్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్సే యాడ్ చేసుకోవాలండి. ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోనే మనం వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలి. ఇవి 6 నుంచి 7 వరకు అయితే ఉంటాయి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగా మగ్గాలంటే పైన మూత పెట్టేసి అలా వదిలేసామనుకోండి, ఒక 5 మినిట్స్లో మగ్గిపోతాయి. చక్కగా ఇవి ఫ్రై అయిపోతాయి. ఈ బీరకాయతో చేసే ఈ డిఫరెంట్ రెసిపీ వచ్చేసి రైస్లోకే కాకుండా చపాతీ పుల్కలో కూడా రుచి చాలా బాగుంటుంది. అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుంది. మన స్పైసీగా కూడా దీన్ని చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నాకైతే ఫ్రై అయిపోయింది కదా. ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే స్టవ్ని ఆఫ్ చేసేస్తున్నాను. ఒక ప్లేట్లోకి ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం. తీసుకున్న తర్వాత మనం మ్యాషర్ ఉంటుంది కదా, ఈ మ్యాషర్తో వీటిని మనం మ్యాష్ చేసుకోవాలి. ఈ బీరకాయతో చేసినటువంటి రెసిపీని కనుక మనం పుల్కా చపాతీలో తిన్నట్లయితే అసలు ఎన్ని పుల్కాలు తిన్నా మనకి తక్కువే అనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేనైతే మ్యాషర్తో మ్యాష్ చేసేస్తున్నాను. ఈజీగా అయిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ తొందరగా మనకి మగ్గిపోయింది కదా, చాలా మెత్తగా ఉంటాయి. ఇది ఒక 5 మినిట్స్లో ఈజీగా మనం మ్యాష్ చేసేసుకోవచ్చు. దీన్ని మ్యాష్ చేసేటప్పుడే ఇందులోనే మనం ఉప్పుని కలుపుకోవాలి. సాల్ట్, దీంతోపాటు కొంచెం చింతపండుని యాడ్ చేసుకున్నాం అనుకోండి, తినేటప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా టేస్టీగా ఉంటుంది. ఇంకోటి, మనం ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో వచ్చేసి సాల్ట్ తీసుకున్నాను చూడండి. దీంతోపాటు కొంచెం మనం చింతపండుని వాటర్లో నానపెట్టిన తర్వాత ఇందులోకి తీసుకోండి. మెత్తగా ఉంటుంది కాబట్టి తొందరగా మ్యాష్ అయిపోతుంది. పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వచ్చేసి మొత్తం మనకి మ్యాష్ చేసుకున్న తర్వాత ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు కొత్తిమీర తీసుకోండి. ఇందులోనే వచ్చేసి చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ చిల్లీ పౌడర్ మనం ఎంత కలుపుకుంటే అంత స్పైసీగా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత స్పూన్తో నేనైతే మిక్స్ చేసేస్తున్నాను. మన చేత్తో కూడా మిక్స్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. అప్పటికప్పుడు మనం ఏ కర్రీ కూడా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. చపాతీ పుల్కాలోకి ఇదొక్కటి ఉంటే సరిపోతుందండి. అంతే. ఇప్పుడు దీన్ని మనం కాస్త మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కాస్త మనం పోపు పెట్టేసుకున్నాను అనుకోండి, రుచి ఇంకా బాగుంటుంది. నేనైతే 2 టేబుల్ స్పూనే తీసుకున్నాను ఆయిల్ వచ్చేసి. ఇందులో వచ్చేసి పోపు గింజలు యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 ఎండుమిరపకాయలను చిన్న చిన్నగా పీసెస్ చేసి యాడ్ చేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు వీటిని కాస్త మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం కలిపెట్టాం కదా, ఈ గుజ్జుని వచ్చేసి ఇందులో తీసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అప్పటికప్పుడే మనం స్టవ్ని ఆఫ్ చేయొద్దు. ఈ గుజ్జుని ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ ఫ్రై చేస్తే రుచి చాలా బాగుంటుంది. బీరకాయతో పచ్చడి కానీ కర్రీ కానీ ఈసారి మీరు చేయకుండా ఇలా డిఫరెంట్గా యూనిక్గా మీరు చేసి చూడండి. కొంచెం మెతుకు కూడా అన్నం మిగలకుండా తినేస్తారు. అన్నంలో మీరు తినాలనుకుంటే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యిని యాడ్ చేసి తిని చూడండి. రుచి చాలా బాగుంటుంది. మీరు లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి పెట్టి ఇచ్చేయచ్చు. మరి ఇలా డిఫరెంట్గా చేసే ఈ బీరకాయ రెసిపీని ఈసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్.